హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే మెత్తని రవ్వ లడ్డు ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి. పండగ వచ్చింది కదండి, వరలక్ష్మి వ్రతం, అందుకు చేసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక 7 కప్పులు రవ్వ తీసుకున్నానండి. 7 కప్పులు అంటే మాకు పండగకి కావాలని చెప్పి ఒక 7 కప్పులు రవ్వ తీసుకున్నాను. ఆ కప్పుతో చూడండి, ఆ కప్పుతో 7 కప్పులు రవ్వ తీసుకున్నానండి. బాగా రోస్ట్ చేయాలి, బాగా ఒక అర్ధగంట రోస్ట్ చేయాలండి. తర్వాత నెయ్యి పోసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు బాగా కొంచెం దంచి వేసుకున్నానండి. ఇది రోస్ట్ అయ్యాక కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు నిండా జీడిపప్పు తీసుకొని అది కూడా వేసి బాగా రోస్ట్ చేయాలండి. చూడండి, తర్వాత కిస్మిస్, ఇవే 3 కలిసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటూ రావాలండి. బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ ఆ నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోకి మళ్ళీ ఆ రవ్వే వేసి బాగా ఈ రవ్వలో, ఆ నెయ్యిలోని బాగా ఈ రవ్వను కూడా బాగా ఫ్రై చేయాలి. తర్వాత టెంకాయ ఒకటి తీసుకొని బాగా తురిమి ఇట్లా వేసుకున్నానండి. రవ్వలోనే వేసుకున్నాను. పచ్చి కొబ్బరి బాగా తురిమి వేసుకొని దీన్ని కూడా అటు ఇటు కలబెడుతూ బాగా ఫ్రై అయ్యేలా రోస్ట్గా వచ్చేయాలండి. రెండు బాగా డ్రై అవుతామని చూడండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఎత్తి అందులో వేసాను. చూడండి ఎంత కలర్గా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. బాగా వేసి అటు ఇటు కలిపెట్టుకుంటూ బాగా చూడండి ఫ్రై చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటూ రావాలండి. 3 బాగా కలిగేంత వరకు కలిపెడతా రావాలి. దీనికోసంగా నేను 2 కప్పులు షుగర్ తీసుకున్నానండి. ఈ కప్పుతో రవ్వ ఏ కప్పుతో తీసుకున్నానో దాంతో 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. అంతేనండి. ఇది కూడా బాగా అటు ఇటు బాగా కలిపెట్టి చూడండి, బాగా మిక్స్ అయిపోవాలంతా. డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి, రవ్వ, ఈ షుగరు అంతా బాగా ఫ్రై అయిపోవాలండి. చూడండి ఇట్లా కలిపెడుతూనే ఉండాలి మాడకుండా. తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసాను. అంతా కలిపెట్టి బాగా అయిపోయాక ఒక పెద్ద ట్రే తీసుకొని అందులో వేసుకున్నానండి. కొంచెం నేను పాలు కాచి పక్కన పెట్టుకున్నానండి. ఆ పాలు కొంచెం వేస్తూ ఇట్లాగా ఉండలు చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా చేస్తున్నాము ఉండలు. ఇలా చేసుకొని ఇట్లాగా ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. వేడి మీదే మనం లడ్డు చేసుకుంటే బాగా ఉంటూ కొడుతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంతో టేస్టీగా రుచికరంగా. మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది రవ్వ లడ్డు స్మూత్గా జ్యూసీగా ఉంది. చూడండి ఎంత బాగుందో రవ్వ లడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.